అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నిన్న పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి మాట్లాడినటువంటి ప్రతి మాటకి, ప్రతి పదానికి భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తోంది. మిత్రులారా, నిన్న ఆయన మాట్లాడుతూ అన్నాడు పవన్ స్వామి అంట. పవన్ స్వామి ఏందయ్యా కరుణాకర్ రెడ్డి గారు? కరుణామయుడి ఆశీర్వాదం కోసం పాటుపడే నువ్వు, నీ కరుణామయుడు అర్థమై ఉంటుంది అందరికీ. నీ కరుణామయుడు హిందువే కాదు, నీ నాయకుడు హిందూ మత విశ్వాసాలని గౌరవించడు. ఆ కరుణామయుడు కోసం ఈ కరుణాకర్ రెడ్డి పవన్ స్వామి అంటాడు. ఏం తమాషా అనుకుంటున్నారా? నీకు చేతనైతే కరుణాకర్ రెడ్డి గారికి ఛాలెంజ్ చేస్తాన్నా. పవన్ కళ్యాణ్ గారు 11 రోజులు దీక్షలో ఉన్నారు కదా, నువ్వు మీ నాయకుడికి రేపటి నుంచి దీక్ష పెట్టయ్యా. ఒకరోజు అయిపోయింది దసరా అమ్మవారిది, రేపటి నుంచి దీక్ష పెట్టి 7 రోజులు ఎరుపు వస్త్రాలతో దీక్షలో ఉండమని చెప్పండి. మా హిందూ సాంప్రదాయాలు పాటిస్తూ, మా తిలకం పెట్టుకొని ఇంట్లో పూజలు చేస్తూ ఒప్పించగల సత్తా నీకుందా అని చెప్పి భారతీయ జనతా పార్టీ కరుణాకర్ రెడ్డి సవాల్ విసురుతోంది. ఒక ధర్మం మీద, ఒక వ్యక్తి మీద మాట్లాడే ముందు నువ్వు నీ నాయకుడి ద్వారా మీ కరుణామయుడిని ఆరాధించే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఈ దీక్ష ఒకరోజు అయిపోయింది, ఇంకా 7 రోజులు ఉంది. ఈ రోజుతో 2వ రోజు, ఇంకా 7 రోజులు ఉంది నవరాత్రులు. ఈ 7 రోజులు దీక్ష అయిపోయాయా చాలు. అప్పుడు నువ్వు సనాతన ధర్మం గురించి, సనాతన ధర్మంలో ఉన్నటువంటి విషయం గురించి మాట్లాడే అర్హత నీకు ఉంటుంది. అంతేగాని 24 గంటలు నువ్వు పవన్ స్వామి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. వెంటనే క్షమాపణ చెప్పాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం. అసలు ఈ రెజల్యూషను 371 రెజల్యూషను, దీంట్లో సుబ్బారెడ్డి గారి సైన్ ఉంది. నువ్వు అప్పుడు ధర్మకర్తలు అంటే నువ్వు సభ్యుడు కదా. నువ్వు ఈ రెజల్యూషన్లో మార్పులు ఎందుకు తీసుకొని వచ్చినావు? ఈ టెండర్ డాక్యుమెంట్లో, గీ సరఫరా చేస్తున్నటువంటి డాక్యుమెంట్లో, ఈ రెజల్యూషన్లో, బోర్డు రెజల్యూషన్లో నువ్వు కూడా మెంబరే కదా. అప్పుడు 2020లో మీరెందుకు ఆ రోజు సమర్థించారు? ఎవరి కోసం, ఎందుకోసం సమర్థించారో ఒకసారి సమాధానం చెప్పాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది. ఇది మంచిది కాదు. నిన్న పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారయ్యా? మీరు చేసిన తప్పులన్నింటినీ మాట్లాడితే ఎదురుదాడి చేస్తారా? మీ తాటాకు చప్పులకు భయపడే ప్రసక్తే లేదు. మేము చెప్పిన విధంగా నీకు ధైర్యం ఉంటే, సనాతన ధర్మం గురించి నువ్వు ఇంకా భవిష్యత్తులో మాట్లాడాలంటే మీ నాయకుడి దగ్గర నువ్వు ఈ 7 రోజులు మా అమ్మవారి దీక్ష వేపించు. విజయవాడ దర్శనం అయిన తర్వాత కొండకు తీసుకోరా, డిక్లరేషన్ ఇప్పించు. ఇది నేను అడిగేది కాదు. 2020లో రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు చెప్పింది. రెస్పాండ్ నెంబర్ 5, ఆ కేసులో రెస్పాండ్ నెంబర్ 5 జగన్మోహన్ రెడ్డి. మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. కరుణాకర్ రెడ్డి గారు ఊరికే మాట్లాడట్లే. తిరుమలకు తీసుకొని వచ్చినప్పుడు వారి దగ్గర, అమ్మవారి దగ్గర దీక్ష విరమించి ఇక్కడ తీసుకొని వచ్చి దర్శనం చేయించి అప్పుడు నమ్ముతాను నీ మాటలు. అంతేగాని మీడియాలో హెడ్లైన్స్ కోసమో, వార్తల్లో హెడ్లైన్స్ కోసమో నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మంచిది కాదు. వెంటనే పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్పాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది. మిత్రులారా, పవన్ కళ్యాణ్ సూడో స్పిరిచువల్ గా మాట్లాడుతున్నారు, హిందువులను రెచ్చగొట్టే విధంగా కావాలనే ఉద్దేశం ఉంటుందనే మాట్లాడుతున్నారు. ఆయన పుస్తకాలు ఏమి ఇప్పటివరకు చదవలేదు. కాకపోతే ఇప్పుడు ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు సుప్రీంకోర్టుని కూడా కొంత ప్రభావం చేసేటువంటి విధంగా ఉందని. సుప్రీంకోర్టు ఏదైనా మాట్లాడితే నువ్వు పుస్తకాలు చదువుతానో సంతోషం, పవన్ కళ్యాణ్ గారు నీకన్నా ఎక్కువ చదువుతారు. నువ్వు పుస్తకాలు చదువుతున్నావు, నిన్ను విమర్శించలే. పవన్ కళ్యాణ్ గారు నీకన్నా ఎక్కువ చదువుతారు. కాబట్టి పుస్తకాలు చదివినా చదవకపోయినా హిందూ మత విశ్వాసాల మీద, హిందూ ధర్మం మీద పవన్ కళ్యాణ్ గారికి పూర్తి నమ్మకం, విశ్వాసం ఉంది. మీ నాయకుడికి ఉందా? 4 గోడల మధ్య బైబిల్ చదివేది, గోడకి బైబిల్ చదివేది, ఇవన్నీ ఆయనే చెప్పాడు కదా. కాబట్టి సనాతన ధర్మం గురించి మాట్లాడే నైతిక హక్కు కరుణాకర్ రెడ్డి గారికి లేదు. ఎందుకంటే ఆ సనాతన ధర్మం బోర్డులో ఉండి అనేక ఆర్థిక నేరాల్లో ఈ బోర్డుకి సంబంధం ఉంది. కాబట్టి ఆ వాక్య కూడా, ఆ మాట మాట్లాడేదానికి కూడా వారు అర్హత కోల్పోయారని చెప్పి మేము భావిస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.